తిన్నావా కాక? నేను మీ కాక ఇలా మంచిగా జబర్దస్త్ చేసుకుందాం. అది ఏంటంటే చికెన్ రోస్ట్ ఎట్లా అయ్యానో మీకు మంచిగా పర్ఫెక్ట్గా చూపిస్తా. ఓకేనా? చలో ప్యాన్ పెట్టుకొని కొన్ని ధనియాలు, దాల్చిన చెక్క, ఒక 5 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, కొంచెం జీలకర్ర కొంచెం ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇది కొంచెం వేగినాక మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకుందాం. ఓకేనా? చలో చలో మనం కలిపి పెట్టుకున్న మసాలా ఇది వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అల్లం వెల్లిగడ్డ దంచుకుంది, ఒక నిమ్మకాయ పిండుకుందామంట. మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇది మంచిగా మసాలా పట్టేటట్టు రాయాలి. ఇదంతా మంచిగా రాయాలి. ఇదంతా అర్ధగంట పక్కకు పెట్టేసుకున్నాం. ఇది మనం అది మ్యాగ్నేట్ అయ్యేలోపు ఒక 4 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుందాం. ఇవి తీసేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో చెప్తా ఇవి తీసేసుకోమని, ఎందుకంటే వీటితోనే డేంజర్. చలో మనం చికెన్ రోస్ట్కి బౌల్ పెట్టేసుకుందాం. ఒక గంటెడు నూనె పోసుకుందాం. దీనికి లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఫస్ట్ కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఎర్ర మంచిగా గోలని కొంచెం గోలినాక చికెన్ వేసేసుకుందాం. చలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చూస్తేనే మస్తు అనిపిస్తుంది. మూత పెట్టుకొని కొద్దిసేపు రోస్ట్ చేసుకుందాం. కొద్దిసేపు ఏంది, మంచిగా రోస్ట్ చేసుకుందాం. చలో చలో ఒక్క 10 నిమిషాలు రోస్ట్ అయిపోయింది అనుకో, సెట్ అయిపోతుంది. మంచిగా వాటర్ గీటర్ అన్నీ వెళ్ళిపోవాలి లెక్కది. చలో దీనికి కొత్తిమీర వేసుకొని, కాక మన రోస్ట్ రెడీ అయిపోయింది. పోయి టేస్ట్ చేద్దామా? చలో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రోస్ట్ అయింది. మన మసాలా అంతా మిక్సీ పట్టుకొని అందులో వేసి మ్యాగ్నేట్ చేసినాం చూడు, అది ఎక్సలెంట్ ఉంది. అది టేస్ట్ దాంతోనే మంచి టేస్ట్ వచ్చింది. ముక్క కూడా మంచిగా కడక్ ఉంది. ఇదంతా ఇది మాడు కాదు. ఎట్లంటే ఇట్లా చేస్తేనే కొంచెం ఈ మాదిరిగా రోస్ట్ చేస్తేనే టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇవాళైతే ఎక్సలెంట్ ఫుడ్ తిన్నా. నెక్స్ట్ వంటకం అదిరిపోవాలి. ఓకేనా? ఏమేమి కావాలో మీరు కూడా కామెంట్లో పెట్టు, చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అప్పట్లో మీ కాక సెలవు తీసుకుంటాడు. రైట్, మళ్ళా బాయ్.